హలో అండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి పండుగ ఇలా చేసుకున్నామండి. సీతారాముల కళ్యాణం ఇలా శ్రీరాముల వారి ఫోటో పెట్టి అందంగా అలంకరించి వడపప్పు, పానకం నైవేద్యం పెట్టామండి. అంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండీ! వడపప్పు, పానకం నైవేద్యం పెట్టి అవి మనం తింటే చాలా చలవండి. చాలా మంచిది. అందుకే ఈ శ్రీరామనవమికి అవి నైవేద్యంగా పెడతారు. అంటే ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. మరొక్కసారి మీకు షేర్ చేసుకుందామని చెప్తున్నాను. అవి నైవేద్యంగా పెట్టి మా ఇంటికి చుట్టాలొచ్చారండి. అందరం కలిసి ఆ వడపప్పు, పానకం తాగి మేము మా పక్కన 100 ఏళ్ల కిందట పురాతనమైన వేణుగోపాల స్వామి గుడి ఉందండి. ఈరోజు శ్రీరామనవమి వేడుకలు చాలా బాగా చేస్తారనమాట. అక్కడ అందరికీ భోజనాలండి. మేమందరం కలిసి అక్కడ భోజనాలకెళ్ళాం. ఆ వేడుకలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా పెడతానండి. మీరు శ్రీరామనవమి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో తప్పనిసరిగా కామెంట్స్ చేయండి.